అప్పట్లో ఊర్లలో పిట్టల దొరలు వచ్చేవాళ్ళు. టాటా కంపెనీ కొంటానని, బీర్లతో బేరాలు నడుస్తున్నాయని, వందలాది ఓడలు ఉన్నాయని, సొంత రైళ్లు ఉన్నాయని చెప్పి ప్రజలను నవ్వించి భిక్ష తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ అచ్చం అలాంటి డైలాగులే వేస్తూ చివరికి రాజకీయ జోకర్గా మారిపోతున్నాడు. అవును, చరిత్రలో కని విని ఎరగని స్థాయిలో ఒక పేజీని పవన్ ఈ జోకర్కే కేటాయించుకున్నాడు. తానొక కెరటాన్నని, తాను ఎవరికి సలాం చేయనని, తానొక శిఖరాన్నని, ఎవరికి తల వంచనని చెబుతూ తనకు తాను భారీగా ఎలివేషన్స్ ఇచ్చుకున్న వ్యక్తి పవన్. దానికి తోడు పోరాటానికి స్ఫూర్తిదాత అంటూ చెగువేరాను, భగత్ సింగ్ను ఈ పెద్ద మనిషి గుర్తు చేస్తూ తన మాటలు ఉన్నాయి గతంలో అంతా కూడా. తన ప్రచారం కోసం వారాహి అంటూ ఒక భారీ వాహనాన్ని సిద్ధం చేసిన ఈ వ్యక్తి దానికోసం కూడా భారీగా ప్రచారం చేశారు. ఇక జనసేన కోసం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా విభాగం పూర్తిగా ఆయన్ను ఎలివేట్ చేస్తూ రకరకాలుగా విన్యాసాలు చేసిన దాఖలాలకు పోయింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ జగన్ నువ్వెంత, నీ బతికెంత అంటూ ఊగిపోయిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు ఎవడివి రాసలు అన్నట్టుగా మాట్లాడిన ఆవేశాలు ఎన్నో ఉన్నాయి. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేలను గుడ్డలూడదీసి కొడతాను అంటూ చేసిన కామెంట్లు సైతం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసినాయి. అవన్నీ ముగిసాయిక. ఇప్పుడు తాజాగా సీట్ల పంపిణీ సందర్భంలో పవన్కి అసలు సత్తా తేలిపోయింది. పవన్ అసలు ఎలాంటి వ్యక్తో కూడా క్లియర్గా అర్థమైపోయింది. కేవలం తన స్థాయి ఏంటంటే 24 ఎమ్మెల్యే సీట్లు ఆయన మొహన పడేయడం ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బలాన్ని, ఆయన విలువను చెప్పకనే చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించి రావడం, ఆ తర్వాత జైలు ముందే రోడ్ల మీదే దొర్లేసి దృశ్యాన్ని ఏ రకంగా చిత్రీకరించారో ఆనాడు ప్రజానికం అంతా కూడా నవ్వుకున్నారు. ప్రజలు, జన సైనికులు ఇప్పుడు అలాంటి పవన్ను చూడాలనుకుంటున్నారట. సీట్లు రాలేదని ఆవేశంతో రోడ్లపై దొర్లాడాలి ఇస్తున్న పవన్ చంద్రబాబు పక్కన కూర్చొని పెన్నుల్లో గీతలు గీసుకునే స్థాయికి వచ్చింది. తూ దీనికోసమేనా నువ్వు ఇంత ఊడిగం చేసింది? ఇదేనా నీకు బాబు ఇచ్చిన విలువ అని అపహేళన చేస్తున్నారు జన సైనికులు. ఇప్పుడు ఊరు వాడ జన సైనికులు, జనసేన నేతలంతా బయటకు వస్తున్నారు. ఏం మనిషివిరా నువ్వు, నిన్ను నమ్మడమే మా తప్ప అంటూ ఒక్కొక్కరు దారుణంగా దూషిస్తున్నారు పవన్ కళ్యాణ్ నిర్ణయాలను. పవన్ కళ్యాణ్ కన్నా తెలంగాణలో పోటీ చేసిన బరలక్క నయం కదా, దమ్ముతో పోరాడింది. నీలాగా ఎవరి కాళ్ళ దగ్గర కూర్చోలేదు. నువ్వు నాయకుడివా? నిన్ను మేము నమ్ముకోవాలా? ఇదిగో ఈ మాటలు మాట్లాడుతూ ఇప్పుడు పవన్పై సటైర్లు పేలుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా భారీగా పంచులు పేలుస్తున్నారు ప్రజానికం. నువ్విచ్చిన ఎలివేషన్కు నీకు దక్కిన సీట్లకి ఏమైనా సంబంధం ఉందా పవన? చెప్పయ్యా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది సోషల్ మీడియా మొత్తం కూడా. నీ బానిస బుద్ధి పుణ్యాన మొత్తం కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశావు కదరా. యువత మొత్తం ఇప్పుడు రగిలిపోతుంది. అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా, ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెట్టినా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కు ఓటు వెయ్యము అంటున్నారు అంతా కూడా. నిన్ను నమ్మి లక్షలు ఖర్చు పెట్టుకున్నామని కొందరు అంటుంటే, నిన్ను నమ్మి, పార్టీని నమ్మి మా జీవితాన్ని నాశనం చేసుకుంటాము కదరా నమ్మక ద్రోహి అంటూ చాలామంది బయటకు వస్తున్నారు. నువ్వు వేస్ట్ ఫెలోవి అంటూ కొందరు అంటుంటే, రాజకీయాల్లో ఒక ఫూల్వి నువ్వు అంటూ మరికొందరు అంటున్నారు. ఇంకా ఎన్ననాలో అని అంటూనే ఉన్నారు. ఈ వీడియోని అసలు ఎక్కటి మీరు ఏమనాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.